హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఆగస్టు నెలలో రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈసారి రేషన్ షాపులను కూడా మార్చడం జరిగింది. కొత్త రేషన్ డీలర్లు కూడా రావడం జరిగింది. అలాగే రేషన్ షాప్లో ఏమేమి ఇస్తారనేది తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డ్స్ కూడా అందించబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి అయితే ఆగస్టు నెల నుంచి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే ఈసారి కొత్త రేషన్ షాపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త రేషన్ షాపులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేషన్ డీలర్లు కూడా అయితే మార్పు చేయడం జరిగింది. సో రేషన్ అనేది కనుక మనం అక్కడే తీసుకోవాల్సి వస్తుంది. మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఆధార్కు రేషన్ కార్డుకు అనుసంధానం గడువు అంటే లింక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 తేదీ వరకు అయితే కేంద్రం గడువు అయితే పెంపు చేయడం జరిగింది కనుక లింక్ అయితే చేసుకోండి. అలాగే గిరిజన ప్రాంతాల్లో MDA వాహనాలు అంటే రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ని రద్దు చేశారు. అక్కడ 960 షాపులను అయితే పునరుద్ధరణ చేశారు. సో అక్కడే రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి గారు అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈసారి రేషన్లు ఏమేమి ఇస్తున్నారు అంటే రేషన్ కార్డు ఉన్న వారికి అయితే పర్సన్కి ఉచితంగా 5 కేజీల బియ్యం అయితే అందిస్తారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే మనకు గత కొద్ది నెలలుగా పంచదార అలాగే కందిపప్పును అయితే ఇవ్వడం లేదు. సో ఈసారి 2 ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో పంచదార మనకు సబ్సిడీ మీద 20 రూపాయలకు, అలాగే కందిపప్పు సబ్సిడీ మీద 67 రూపాయలు మరియు అయితే ఛార్జ్ చేస్తారు. వీటితో పాటు గోధుమ పిండికి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే వీటితో పాటు మనకు రాయలసీమలోని 8 జిల్లాల్లో మనకు 3 కేజీల బియ్యం బదులుగా రాగులను జొన్నలను అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా జొన్నలను అయితే శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆగస్టు నెల నుంచి అయితే రాగులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా కొత్త రేషన్ కార్డ్స్కు సంబంధించి చూసుకున్నట్లయితే అర్హత ఉండే ఎవరైనా కొత్త రేషన్ కార్డుకి ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు డిలీట్, యాడ్, స్ప్లిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అలాగే స్ప్లిట్ చేయాలన్నా ఈ ఆగస్టు నెల నుంచి అయితే కనుక చేసుకోవచ్చు. దానికి సంబంధించిన విధి విధానాలు విడుదలైతే చేస్తారు. సో ఎవరైనా ఇంకా కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.